గోపిచంద్ అన్న 10 సంవత్సరాల నిరీక్షణ అనేది ఈ రోజుతో ఫలించింది. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. శివరాత్రికి మంచి సినిమా. గోపిచంద్ కంబ్యాక్ అన్న. మూవీ యావరేజ్, అబో యావరేజ్. మన కేజీఎఫ్కి ఇచ్చిన మ్యూజిక్ అయినా కూడా దీనికి బాగా ఇచ్చిండు. సినిమా హైలైట్ ఉంది, సూపర్. టేస్ట్ కాలే తెలియదు, సినిమాలో టేస్ట్ తెలియదు. ఆ కొడుకులకి ట్విస్ట్ బై ట్విస్ట్ కొత్త క్యారెక్టర్ ఇంత రాజుకుండు పీకి చూపించాడు. రాజమౌళి ఇప్పుడు జగన్ కూడా వండబెట్టారు అనుకుంటున్నాడు. కొట్టుబెట్టు అన్న, కొట్టుబెట్టు. బీకారంలో బేసికల్లో తెలియదు, కొద్దిజనాల కొడుకులు అలా అంటే కట్అవుట్కి కట్టేసాడు. కట్టేసాడు బెస్ట్. జై గోపిచంద్, జై గోపిచంద్, జై గోపిచంద్. సినిమా బ్లాక్ బస్టర్. ఇప్పుడు హ్యాపీ అయినాను. మొన్న బాధపడ్డావు రామబాణం రోజు, ఇప్పుడు హ్యాపీ ఉన్నావు లేవా? ఫుల్ హ్యాపీ అయినా, చాలా సంతోషం. ఆ రోజు పోలీస్ గడ్డ వేసిన ప్రతి ఒక్క సినిమా అయితే ఒక ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్, తర్వాత భీమా. లౌక్యం, శౌర్యం, భీమా ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. అన్నే కంబ్యాక్. ఫైట్ సూపర్, మామూలుగా లేవు, సూపర్ ఉన్నాయి. పక్కా పక్కా అన్న. బాగాలేదు రాడు దింపుతా. దింపేసిన ఆల్రెడీ. బాగుంది సినిమా, బాగుంది. అన్నే కంబ్యాక్, అన్నే కంబ్యాక్ ఇచ్చాడు. చాలా ఫుల్ హ్యాపీ. సూపర్ కేక, సూపర్ మస్తు ఇచ్చిండు. బాగుందన్న సినిమా, బాగుంది. బ్లాక్ బాస్టర్ అన్నే కంబ్యాక్. కంబ్యాక్ మూవీ భీమా. భీమా తెలుసు వాళ్ళకు. సినిమా బాగుందన్నా, ఫైట్లు ఉన్నాయి, గూస్ బంప్స్. సూపర్ సూపర్. గోపిచంద్కు దుమ్ములు అయిపోతుంది లోపల. ఏం లేదు, కళ్ళు దుబ్బినా వాళ్ళకి అంతే. గోపిచంద్ అన్న 10 సంవత్సరాల నిరీక్షణ అనేది ఈ రోజుతో ఫలించింది. నిజంగా చెప్తున్నా, రాక్షసుల్ని వేటాడి బ్రహ్మ రాక్షసుడు ఏ రకంగా అయితే వస్తాడో అలాగే ఈ సినిమాను చూడడానికి ఈ మహాశివరాత్రి రోజు జనాలు, ప్రేక్షకులు, అభిమానులు కట్టలు తెంచుకొని మరి వస్తారు భయ్య. నిజంగా దమ్మున్న సినిమాని ఎవడు ఆపలేడు. ఏంటంటే 100 కోట్ల సినిమా అన్న, పక్కా 100 కోట్ల సినిమా. గోపిచంద్ అన్న కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇంకా మన డైరెక్టర్ హర్ష గురించి అయితే రాజమౌళి, త్రివిక్రమ్ ప్లస్ కొరటాల శివ వీళ్ళ ముగ్గురిని కలిపి తీస్తే బయటకు వచ్చిన డైరెక్టర్ మన హర్ష గారు. నిజంగా ఫైట్స్ అయితే నిజంగా మామూలుగా లేదన్న, గూస్ బంప్స్. ఏంటంటే ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే మామూలుగా లేదన్న. ఇంకోటి ఇంటర్వెల్ ట్విస్ట్ పెట్టిండన్న, అసలు నిజంగా సడన్ సర్ప్రైజింగ్ అనిపించింది. నిజంగా ఏంటంటే డబల్ యాక్షన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇంటర్వెల్ సీన్ నుంచి వచ్చిన బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ అండ్ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. నిజంగా 10 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమాలలో గోపిచంద్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఈ భీమా సినిమా అన్న. నిజంగా ప్రతి ఒక్కరు రండి, వచ్చి చూడండి, ఆదరించండి. ఎలా ఉందా అన్న భీమా అన్న? ఒక విషయం చెప్తా, నేను ప్రభాస్ పెద్ద ఫ్యాన్. మా ప్రభాస్ అన్న గోపిచంద్ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఒకటే కెరియర్ స్టార్ట్ చేసిరు, వీళ్ళు ముందుకు సాగుతారు ఇద్దరు కూడా. అందరు అనుకుంటారు ప్రభాస్ అంత లెవెల్లో ఉన్నాడు, గోపిచంద్ కూడా అంత వస్తారు అయినా కూడా. కాకపోతే ఎక్కువ సినిమాలు ఈయనే ఉన్నాయి, గోపిచంద్. మా ప్రభాస్ అనే ఒక 15-20 సినిమాలు ఉన్నాయి అంతే. అంతకుమించి ఈరోజు భీష్మా సినిమా రిలీజ్ అయింది మన సుదర్శన్ థియేటర్లో. చాలా బాగుంది. నాకైతే సీట్ల మీదకే లోబుది కాలేదు, అంత బాగుంది సినిమా. ఒక్కొక్క ఫైట్స్, ఒక్కొక్క ఎలివేషన్స్ మన కేజీఎఫ్కి ఇచ్చిన మ్యూజిక్ అయినా కూడా దీనికి బాగా ఇచ్చిండు. సినిమా మొత్తం ఒక ఊపులు ఉంది సినిమా. బాగలే అన్న వాళ్ళకి వేస్ట్ నా కొడుకులు అన్న, వాళ్ళకి ఏం అర్థం కాదు. కోరిలో తీసుకొని తిరగాలి, పార్కుల పొంటి, అదొక్కటే తెలుసు ఆ కొడుకులకి. వేరేది ఏం ఆలోచన ఉండదు. వాళ్ళు దానికి కూడా వనికిరా ఆ కొడుకులు. సినిమా చూసి మాట్లాడారు, ఫస్ట్ సినిమా చూడకుండా మాట్లాడితే బేకార్ నా కొడుకులు, లుచ్చనా కొడుకులు. ఒక మంచి మాస్ సినిమా వచ్చి బాగా రోజులు అయింది. ఫైట్స్ మళ్ళీ యజ్ఞం తర్వాత శౌర్యం, లౌక్యం, లక్ష్యం, రణం
ఆ సినిమాలో ఆంధ్రుడు దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాకి ఎక్స్ప్రెస్ వెతుకున్నా నేను అనుకుంది మేము కూడా గెలిచినాం ఈరోజు రామబాణంతో నేను కూడా డిసప్పాయింట్ అయినా ఈ సినిమా వచ్చినందుకు హ్యాపీగా ఉన్నా నేను కూడా బాగాలేని వాళ్ళకి ఒక్కడే చెప్తున్నా ఆల్రెడీ మా బాహుబలిలో మా అన్న రాడు దింపిండు ఇప్పుడు ఈ అన్న కిందికెళ్ళి దింపేసిండు ఆల్రెడీ రాడు ఇక కొడుకులు ఇప్పుడు ఇంటికి పోయి ఏడ్చుకోవాలి ఇక బాగాలేని వాళ్ళకి మాత్రం దింపిండు కిందికెళ్ళి రాడు 90 mm రాడు దింపిండు వీళ్ళకి యావరేజ్ ఫైట్స్ బాగున్నాయి డ్యూయల్ రోల్ బాగుంది బ్రో చాలా బాగుంది విఎఫ్ఎక్స్ బాగున్నాయి మూవీ యావరేజ్ అబోవ్ యావరేజ్ రేటింగ్ ఎంత ఇస్తావు 5కి 3.5 ఎలా ఉంది బ్రో ఎక్సలెంట్ సార్ బాగుంది గోపిచంద్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సూపర్ యాక్షన్ బాగుంది చాలా బాగుంది ఎలా ఉంది సార్ చాలా బాగుంది ఎలా ఉంది చాలా బాగుంది బాగుందన్న బాగుంది గోపిచంద్ కంబ్యాక్ అన్న కంబ్యాక్ చూడకలు మేము ఫైట్స్ ఎలా ఉన్నాయి మాస్ అన్న ఓవర్ మాస్ సూపర్ అన్న రియల్ రోల్ ఎలా ఉంది బాగుందన్న సినిమా అయితే 100 days పక్కా గ్యారంటీ గోపిచంద్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బాగుందన్న సూపర్ ఉంది ఫైట్స్ ఎస్పెషల్గా అయితే ఫైట్స్ గురించి చెప్పుకోవాలి చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని శివరాత్రికి మంచి సినిమా ఇచ్చాడు ఆకండలాగా డివోషనల్ టచ్ కూడా ఉంది అలాగే బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంది అన్న రియల్ రోల్ ఎలా ఉంది జ్యువెల్ రోల్ ఇరవై తీసిన సూపర్ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాయి ఫైట్స్ చాలా బాగున్నాయి అన్నిటికంటే హిట్ సూపర్ రేటింగ్ ఎంత ఇస్తావు 5కి 3.5 ఇస్తాను సూపర్ చాలా బాగుంది బాగా నచ్చింది ఫైట్స్ చాలా బాగుంది మాకు బాగా నచ్చింది బాగానే ఉంది చాలా బాగుంది ఫైట్స్ ఎలా ఉన్నాయి బాగానే ఉంది దేవుడి పైన బాగానే చేసారు సూపర్ అన్న సినిమా సూపర్ గోపిచంద్ కంబ్యాక్ ఫైట్స్ ఎలా ఉన్నాయి సూపర్ ఎక్దమ్ సూపర్ ఉన్నాయి ఎలా ఉన్నాయన్నా ఫైట్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా క్లైమాక్స్ అయితే గూస్ బాంబ్స్ తెప్పించినాయి చాలా పవర్ఫుల్గా పెట్టిండు 10 years తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టిండు లౌక్యం తర్వాత ఇంటర్వెల్కే ట్విస్ట్ బాగా రివీల్ అయిపోతుంది దాని తర్వాత సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది క్లైమాక్స్ అయితే ఒక గూస్ బాంబ్ తెప్పించేసిన క్లైమాక్స్లో అరే మామూలుగా కొట్టలేడన్నా అద్దరిపోయేటాడు కొట్టిండు మన కేజీఎఫ్ చాప్టర్ 1 అయినా సెకండ్ అయినా సలార్కి అయినా ఏ రేంజ్లో కొట్టిండో దాన్ని మించి కొట్టిండు దీంట్లో సినిమా అయితే హైలైట్ అయిపోయింది అరే కంబ్యాక్ మూవీ అన్న అస్సలు దీంట్లో అసలు భయపడేది ఏం లేదు చాలా కంబ్యాక్ మూవీ 100% కొట్టిండు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా గోపిచంద్ అన్న కూడా మేము కూడా చాలా బాగుందన్న బ్లాక్ బస్టర్ కంబ్యాక్ గోపిచంద్ నెక్స్ట్ ప్రభాస్ తోటి ఉందట కదా కాంబినేషన్ ఉందన్న ఇట్టే నాకు ఇదే ఓకే బ్రో ఎలా ఉంది బ్రో